నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జూన్ 11న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారా? అంటే అధికారులకి రిజల్ట్ అనేది ముందే తెలిసిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఎన్నికలు అయితే ముగిసాయి. కాకపోతే ఏంటంటే టఫ్ ఫైట్ పోలింగ్ జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు జూన్ 11న ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు, దానికి సిద్ధమవుతున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే అధికారులకు ముందే అంటే గెలిచింది ఎవరనేది తెలిసిందంటారా? ఒకటి ఏంటంటే పోలింగ్ తర్వాత ఈవినింగ్ జనరల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎగ్జాక్ట్గా వస్తుంది. పెద్దగా వేరియేషన్స్ ఉండకుండానే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్ ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వట్లేదు. కానీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మాత్రం డెఫినెట్గా అందరు సేకరిస్తారు, అది అలా ఉంచుతారు. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ రిలాక్సేషన్ అవుతుందో, లేదంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తుందో అప్పుడు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 4th ఫేజ్ అయిపోయింది, ఇంకా మిగతా ఫేజులు జరగాలి కాబట్టి ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వట్లా. వాళ్ళు ఇవ్వకపోయినప్పటికి కూడా అసలు రిజల్ట్ అయితే వైసీపీకి తెలుసు, తెలుగుదేశం పార్టీకి తెలుసు, జనసేనకి తెలుసు, బీజేపీకి తెలుసు, ఇంటెలిజెన్స్కి తెలుసు. దాంతోపాటు ప్రైవేటు ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి వాళ్ళకి తెలుసు. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా సర్క్యులేట్ అవుతుంటాయి, అవేమి సీక్రెట్గా ఉండేటువంటి రిజల్ట్ కాదు. సో వాటిని బట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది, 120 మినిమం, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 150 దాకా కూడా వెళ్ళొచ్చు అనేటువంటిది ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్పేటువంటి అభిప్రాయం. ఆ ఎగ్జిట్ పోల్స్ కన్సాలిడేట్ చేసుకున్నా కానీ అదే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరు కూటమి అధికారంలోకి వస్తే అంటే క్లియర్ చంద్రబాబు నాయుడు. సో ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అని అంటే 11వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. అది కూడా ప్లేస్ కూడా ఫిక్స్ చేశారు సుమారుగా, టెంటేటివ్గా వాళ్ళే చెప్తున్నారు. అమరావతి శంకుస్థాపన ఎక్కడైతే జరిగిందో అక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసి అమరావతి శంకుస్థాపన దగ్గర నుంచి ఆ ప్రమాణ స్వీకారం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సరే, ఆయన ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నరేంద్ర మోడీ ఆహ్వానించడం జరిగింది నామినేషన్ వేయటానికి. అంతకుముందు ఎప్పుడు ఆయన వాళ్ళిద్దరిని ఆహ్వానించలే, కానీ ఈసారి ఫస్ట్ టైం ఆహ్వానించారు. సరే, దానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు డెఫినెట్గా కూటమికి పాజిటివ్గా ఉంది అనేది అక్కడ నరేంద్ర మోడీకి కూడా అందినటువంటి సమాచారం. ఎగ్జిట్ పోల్స్, నేషనల్ సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా అలానే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం పక్కాగా కనిపిస్తూ ఉంది. అందుకే డేట్స్ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు, 11వ తారీఖు అని చెప్పి పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్నటువంటి ఒక ప్రచారం. దీనికి బలం చేకూరేలా సచివాలయంలో ఏం జరుగుతుంది అనే దాని మీద కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఇవాళ మనం పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే సచివాలయంలో పెండింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేయడానికి తమకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళకు మౌఖికంగా ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు. వాళ్ళ మౌఖిక ఆదేశాల ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి మొత్తం ఫైల్స్ క్లియర్ చేయటం, బిల్లులు చెల్లింపులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే రహస్య జీవోలు ఏదైతే కొన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా అరేంజ్ చేసేటువంటి పని, లేదంటే వాటన్నిటిని కూడా మళ్ళీ బయటపడకుండా ఉండేలాగా చేసేటువంటి పని, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. దాని తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మాట్లాడేటువంటి మాటలను కనుక మనం గమనిస్తే ఎక్కడా కూడా లాజిక్ కనిపించట్లా. ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ఏం చెప్తున్నారు అంటే, మేము ఇచ్చేటువంటి ఉచిత పథకాలని నమ్మి, లేదంటే ఉచిత పథకాలను అనుభవించి మా వైపు లేడీస్ ఎక్కువ మంది ఓట్లు వేశారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది అని చెప్పి చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ లబ్ధి ఎప్పుడు జరిగినా కానీ ఏదన్నా కొంతమంది జరిగి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళే, రెగ్యులర్గా ఉండేటువంటి వాళ్ళకే ఈ ఉచిత పథకాలు లేదా సామాజిక పెన్షన్లు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. కానీ అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ లబ్ధి పొందట్లేదు, పొందినా కానీ చాలా నామినల్. అలాంటప్పుడు ఉత్తర ప్రాంతాల నుంచి వచ్చి పొలోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి అవకాశం ఉందంటే లేదు, వాళ్ళు చెప్పేటువంటి లాజిక్ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సునామీ లాగా వచ్చేసి ఓట్లు వేశారు,
అని చెప్పి చెబుతున్నాడు. ఒక సునామీ లాగా ఓట్లు ఎప్పుడు వేస్తారు వచ్చి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వేస్తారు, అనుకూలంగా ఉన్నప్పుడు వేయరు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నీ మీద కోపం ఉంది ఎవరికైనా, కోపం ఉన్నప్పుడు వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి ఫైట్ చేస్తారు. అవును సార్. నీ మీద అభిమానం ఉంది, అభిమానం ఉన్నప్పుడు కూల్గా చేస్తారు, కసిగా చేయరు ఏది చేసినా కానీ. కానీ కోపం ఉన్నప్పుడు చేసేటువంటి తీరు ఏదైతే ఉందో అది వేరే ఉంటుంది. ఇప్పుడు పోలింగ్ని చూస్తే కనుక ఒక కసిగా చేసినట్టు కనిపిస్తుంది. దీనికి అందరూ అంగీకరిస్తున్నారు. ఒక కసిగా వచ్చి ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రం దగ్గర నుంచొని ఎండలు కూడా మండిపోతున్నప్పటికి కూడా వచ్చి ఓటు వేశారు కాబట్టి కసిగా ఓటు వేశారు అని చెప్పి ఒక అభిప్రాయానికి వస్తున్నారు. సో ఆ కసి ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది ఉంటే, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీదనే ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఉండదు కదా. సో కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కనిపిస్తున్నటువంటి ఒక సంకేతంగా చెప్తూ ఉన్నారు. అలాగే మొత్తం ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కనుక బాగుంటే వాళ్ళ పాటికి వాళ్ళు పనులు చేసుకుంటారుగా, అక్కడికి వచ్చి ఓటేయాల్సిన అవసరం లేదు కదా. సింపుల్, వెరీ సింపుల్. కాబట్టి వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఓటేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఈ పరిపాలన బాగలేదని చెప్పి చెప్పడానికి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈసారి చూసుకున్నట్టయితే ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో 40 days ముందే వచ్చి ఉన్నారు కేవలం వాళ్ళ ఓటుని వినియోగించుకోవడానికి అని చెప్పేసి కూడా మనకి వార్తలు వచ్చాయి. పక్క రాష్ట్రాల నుంచి చూసుకుంటే 10 లక్షల మంది దాకా ఏపీకి వెళ్ళినట్టు కూడా మనకి సమాచారం ఉంది. సో ఈసారి మరి వాళ్ళ ఓటుని బాగా ఉపయోగించుకున్నారు, ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మనం న్యూస్లలో చూస్తుంటే. సో అక్కడ సుభిక్షంగా ఉంటే ఎంతమంది వెళ్ళరుగా, అటు పరిపాలన బాగుండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటే వీళ్ళందరూ ఇల్లు అక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అది వ్యతిరేక ఓటు ప్రభుత్వానికి. అందుకే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలో రాబోతుందని చెప్పి 11వ తారీఖు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఆ రోజు మంగళవారం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆ రోజు మంగళవారం, ఆ రోజు ఎట్టు పెట్టుకుంటారు ప్రమాణ స్వీకారం అనేది కూడా. కాకపోతే తెలుగుదేశం పార్టీ సర్కిల్లో నడుస్తున్న ప్రచారం మాత్రమే అది, అంతే తప్ప అది 11వ తారీఖే ఖచ్చితంగా చేస్తారని చెప్పలేదు. దానికి ఏదో ముహూర్తాలు ఏదో ఉంటాయి, వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి. కొంచెం ఒక రోజు అటో ఇటో ప్రమాణ స్వీకారం చేస్తారు. బట్ June 4 అయితే రిజల్ట్ రావడం ఖాయం, అది మాత్రం కన్ఫర్మ్. June 4 తర్వాత 5వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారా, 6 చేస్తారా, 7 చేస్తారా, 8వ తారీఖు చేస్తారా అనేది ఆయన ఇష్టం. బట్ వాళ్ళు ఏదో ముహూర్తాలు అన్నీ పెట్టుకుని 11వ తారీఖు బాగుందని చెప్పి అంటున్నారు కానీ బట్ అంత గ్యాప్ తీసుకోరు అనుకుంటున్నా. June 4 నుంచి 11 దాకా తీసుకోరు కదా, వెంటనే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. 6, 7 తారీఖులు చేస్తారు. అయితే ఈ లోపుగా ఈ ఎంత ఇప్పుడు అప్పులు తీసుకురావటం 14,000 కోట్లు ఆల్రెడీ ఇంతకుముందు ఖజానాలో ఉంటే ఇవాళ మళ్ళీ 4,000 కోట్లు తీసుకొచ్చారు అంటున్నారు. సో ఇవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. రైట్. అంటే కాంట్రాక్టర్స్కి ఏవైతే ఉందో వాళ్ళకి ఇస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే నిజంగానే బదిలీ అయ్యాయంటారా? మరి బదిలీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎన్నికల కమిషన్ కనుక ఇన్వాల్వ్ అయితే బదిలీ చేయడానికి అవకాశం లేదు. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి June 4వ తారీఖున రిజైన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు రిజల్ట్ వస్తాయి కాబట్టి ప్రతికూలంగా వస్తే రిజైన్ చేస్తారు అనివార్యంగా. ఈ లోపుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిగా ఉంటాడు కానీ ఎలాంటి డిసిషన్స్ తీసుకోవడానికి విధానపరమైనటువంటి అంశాల మీద సంతకాలు పెట్టుకొని తీసుకోవడానికి కానీ ఏం లేదు. జస్ట్ ఆన్ గోయింగ్ ఏదో నడిచిపోతున్నప్పుడు ఒక పెద్ద ఉన్నారు కాబట్టి ఉంటారు అంతే తప్ప ఆయన పవర్స్ ఏమో నడవు. సో ఈ పరిణామాలన్నీ కనుక చూస్తుంటే మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కూటమి చంద్రబాబు నాయుడు మరి 11వ తారీఖు చేస్తారా లేకపోతే 9వ తారీఖు చేస్తారా? 9 అనేది సెంటిమెంట్ తెలుగుదేశం పార్టీకి, 9 చేస్తారని కూడా ఉంది. సో 9, 11 లేదంటే 7, 5 అనేది చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.